బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై ఆవేదన చెందారు. దాంతో సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లారు వైఎస్ఎస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి సుదర్శన్ రెడ్డిని కలిశారు. ఇటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుతోనూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై ఆవేదన చెందారు. దాంతో సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లారు వైఎస్ఎస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి సుదర్శన్ రెడ్డిని కలిశారు. ఇటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుతోనూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్, మా ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు లైవ్ ద్వారా. పవన్, మనం చూస్తున్నాం ఇటు కాంగ్రెస్ లో చోటు దక్కించుకునేందుకు ఇటు చాలా మంది ఆశావాహులు అయితే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎంపీలు అయితే ముగ్గురు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. సో మరికొంతమంది ఎవరైతే సీటు కోసం వాళ్ళు ఆశపడ్డారో వాళ్ళంతా కూడా ఇప్పుడు భంగపడ్డారని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బుజ్జగించేందుకు ఏ విధమైన ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మొదటి నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 4వసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. రేవంత్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ గట్టిగా పట్టుబట్టారు. కానీ సామాజిక సమీకరణాల సమతుల్యత భాగంలో అటు సుదర్శన్ రెడ్డికి ఈసారి అటు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాస్తవానికి తాను పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా పార్టీని అంటిపెట్టుకున్న గడిచిన 10 ఏళ్లలో అటు ప్రతిపక్షంలో ఉండి కూడా పార్టీ బలోపేతానికి కృషి చేశా. కేవలం సామాజిక వర్గం కోణంలో ఆలోచించి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పైన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను పార్టీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ పిసిసి అధ్యక్షుడు గౌడ్కి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ప్రస్తుతం మనం అటు జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన నివాసం వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. సుదర్శన్ రెడ్డిని అటు ఎందుకు ఆయనకు మంత్రి పదవి రాలేదు, మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయామనేది ఆయనకి వివరించే ప్రయత్నం చేశారు. కానీ అటు సుదర్శన్ రెడ్డి మాత్రం అటు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసినట్టుగా సమాచారం. గడిచిన 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నాను. చాలామంది పార్టీలు మారినప్పటికీ తనకు అనేక అవకాశాలు వచ్చినప్పటికీ కూడా తాను వెళ్లకుండా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాను. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. బోధన్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో తాను గెలుస్తూ వచ్చాను. అటువంటి నన్ను మంత్రిగా ఎందుకు ఎంపిక చేయలేదు అంటూ ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఆయనకు ఖచ్చితంగా రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా చోటు కల్పిస్తాము, తగినంత ప్రాధాన్యత ఇస్తామంటూ ఆయనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. నేను రాజీనామాకు సిద్ధపడ్డానంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన ఇక్కడికి మీనాక్షి నటరాజన్తో పాటు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇంకా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో ఆయన మంతనాలు జరుపుతున్నారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్తున్నారు. మరోపక్క మంత్రివర్గంలో చోటు ఆశించి దక్కకపోవడంతో అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో పార్టీ తనకు హామీ ఇచ్చింది. తిరిగి పార్టీలో చేరే సమయంలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు తమను మంత్రి పదవి ఇవ్వకపోవడం పైన ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తం మీద అటు ఆశావాహులందరూ కూడా తీవ్ర నిరాశలు మునిపారు. వాళ్ళందరికీ కూడా ఏఐసిసి
ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షుడు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేరుగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు మరొక అందుబాటులోకి రావడం లేదని తెలుస్తుంది. ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చీఫ్ విప్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఏదో రకంగా వాళ్ళని అకామిడేట్ చేస్తాం, భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామంటూ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎంతవరకు వీళ్ళు మెత్తబడతారు? ఇప్పుడు సుదర్శన్ రెడ్డి చెప్పినట్లుగా ఆయన రాజీనామాకే మొగ్గు చూపుతారా, లేకుంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి తర్వాత అవకాశం ఇస్తామని చెప్పిన నేపథ్యంలో వేచి చూస్తారా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన నివాసంలో ఇంకా అటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో ఆయన మంత్రాలు జరుపుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ పైన మాట్లాడుతున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ తనకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం, అది కూడా సామాజిక వర్గం కారణంగా చోటు దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్టుగా సమాచారం. అదేవిధంగా మిగతా ఆశావాహులు కూడా అదే రకమైన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఎటువంటి ప్రాతినిధ్యం దక్కలేదు. మల్రెడ్డి రంగారెడ్డి చివరి నిమిషం వరకు కూడా మంత్రి పదవి వస్తుందంటూ ఆయన కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఆ లాబింగ్ కూడా అదే స్థాయిలో చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలో ఎవరికి ఇచ్చినా సరే పర్వాలేదంటూ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు. వాళ్ళకి సీనియర్ నేత జానారెడ్డి సైతం వాళ్ళకి లేఖ రాసి ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలంటూ చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరో ఒకరికి ప్రాతినిధ్యం దక్కుతుందని భావించారు. కానీ ఈ ఎక్స్పాన్షన్లో, ఈ విస్తరణలో కేవలం 3కి మాత్రమే ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. చూడాలి మరి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళందరికీ ఈ రకంగా నచ్చ చెప్తారు. ఇది అసంతృప్తులు ఇక్కడితో ఆగిపోతాయా లేకుంటే మరింతగా పెరుగుతాయా అనేది కూడా వేచి చూడాలి ప్రసన్న. అయితే పవన్, ఇప్పటికే చూసుకుంటే ఇటు మంత్రివర్గం నుంచి కూడా ఇందాక మీరు చెప్పినట్లు వాళ్ళు కూడా చోటు కల్పించుకునేందుకు కూడా అవకాశాన్ని ఎదురు చూశారు. ఇటు రాజగోపాల్ రెడ్డి కానివచ్చు, అలాగే ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు కూడా మంత్రివర్గం కోసం అయితే వెయిట్ చేశారు. కానీ వాళ్ళకు కూడా ఒక నిరాశ ఎదురైందని చెప్పుకోవాలి. సో మొత్తంగా చూసుకుంటే ఇటు ఒకవైపు ఏఐసిసి మీనాక్షి నటరాజన్ కూడా బుజ్జగింపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇటు కాంగ్రెస్ పెద్దలు చెప్పింది వింటారనుకోవచ్చా, లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకుంటారనుకో? ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గంలో చోటున ఆశించారు. ఆయనతో పాటు అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కి ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం దక్కింది. కానీ సీనియర్ నేత అటు వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు తనకు కూడా మంత్రివర్గంలో చోటు కావాలి, తాను సీనియర్ నేతగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేశానంటూ ఆయన కూడా అనేక సార్లు మంత్రి పదవిని ఆశిస్తూ అటు ఢిల్లీ స్థాయిలో ఆయన లాబింగ్ చేశారు. కానీ చివరి నిమిషంలో వీళ్ళెవరి పేర్లు కూడా లేకపోవడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర నిరాశ చెందారు. వీళ్ళందరినీ కూడా బుజ్జగించేందుకు వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ప్రాధాన్యత ఇచ్చి తగిన గుర్తింపు ఇస్తామంటూ ఏఐసిసి అటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఇతర నేతలు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులందరూ కూడా వాళ్ళని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి అయితే అందుబాటులోకి వచ్చారు. మిగతా నేతలు ఎవరు కూడా అందుబాటులోకి రాలేదంటూ చెప్తున్నారు. ఎందుకంటే నిజంగానే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా తమకు స్థానం దక్కుతుందంటూ గంపడి ఆశలు పెట్టుకున్నారు. అటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చే నేపథ్యంలో అకస్మాత్తుగా కొత్త పేర్లు తెర మీదకి రావడం, వాళ్ళ పేర్లు కనీసం రాకపోవడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర నిరాశకు లోనైన పరిస్థితి ఉంది. చూడాలి ఇదంతా కూడా ఏ రకంగా సర్దించుకుంటారు కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి పిసిసి మంత్రివర్గ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఇటు మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారన్నారు టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వివేక్, లక్ష్మణ్, శ్రీహరికి అభినందనలు తెలిపారు. అగ్రవర్ణాలకు కూడా ఖాళీలు ఉన్నాయన్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. శ్రీహరి గారికి ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా నిష్పత్తి ప్రకారం ఉంటే అంత ఫలాలు అందాలని రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు వాళ్ళ మంత్రివర్గ కూర్పు జరిగిందని చెప్పొచ్చు. మాదిగ సామాజిక వర్గం మాలా సామాజిక ఒక బీసీకి కూడా అవకాశం ఇచ్చినారు. సమన్యాయం జరగాలనే తలంపుతో ఈ కూర్పు జరిగినట్టు కనబడుతూ ఉంది. ఇది చక్కటి కూర్పు. ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదములు. ఇంకా 3 వేకెన్సీస్ ఉన్నాయి. వచ్చే వేకెన్సీలో అగ్రవర్ణాలు కూడా అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం ఉంటుంది. ఆశావాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కొంతమంది చాలా మంది సీనియర్లు ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. భవిష్యత్తులో వారు కూడా న్యాయం చేస్తాం. ఆశావాళ్ళు ఉన్నారు, త్వరలో వారికి కూడా న్యాయం చేస్తాం. మరికొంతమందికి మరో 3 మంత్రి పదవులు ఉన్న వారికి కూడా త్వరలో మంత్రి పదవులు వస్తాయంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.
ఎస్ పవన్, మనం విన్నాము. దీనికి సంబంధించి ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఇటు మంత్రివర్గంలో ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, అగ్రవర్ణాలకు కూడా ఖాళీలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. మున్ముందు వాళ్ళకి కూడా మేము పదవులు కట్టబెడతాము, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తంగా ఆయన చెప్పిన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు బుజ్జగింపులు చేసే వ్యక్తులకి మరొకసారి ఆ పదవులు ఇస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొదటగా నామినేటెడ్ పదవులు కావచ్చు, అట్లనే మంత్రి పదవుల్లో కూడా చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరినీ వడపోసిన తర్వాత వీళ్ళందరినీ తీసుకున్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరూ కూడా అండగా ఉన్నారు. మొదటగా పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వాళ్ళని, పార్టీని స్ట్రెంథెన్ చేసిన వాళ్ళని, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పదవుల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అలానే ఇప్పుడు కూడా మంత్రివర్గంలో రకరకాల సమీకరణాలను చూసిన తర్వాత ఈ ముగ్గురిని ఎంపిక చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిగతా 3 ఖాళీలలో ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళని భర్తీ చేయడానికి అయితే ప్రయత్నాలు కొనసాగిస్తామంటూ చెప్తున్నారు. వీళ్ళ సేవలు ఏదైతే ఇప్పుడు ఆ మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డారో సుదర్శన్ రెడ్డి, లేకుంటే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళని వేరేగా అకామిడేట్ చేసి వాళ్ళ సేవలను కూడా అటు ప్రభుత్వానికి అటు పార్టీకి ఉపయోగించుకుంటాం, వాళ్ళకి తగినంత గుర్తింపిస్తామంటూ బుజ్జగించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే సుదర్శన్ రెడ్డి మాత్రం తన తీవ్ర అసంతృప్తిని అయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్ద ఆయన వెలుబుచ్చారు. అటు ఏఐసిసి పెద్దలతో కూడా ఆయన మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఆయన ఏఐసిసి పెద్దల వద్ద కొంత గట్టిగానే మాట్లాడినట్టుగా సమాచారం. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రికి ఎందుకు అవకాశం కల్పించలేదంటూ ఆయన గట్టిగానే ప్రశ్నించినట్టుగా సమాచారం. అయితే ఆయన బుచ్చగించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అట్లనే మిగతా ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించి వాళ్ళందరికీ దక్కలేదో వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరినీ బుజ్జగించే పనిని ఇప్పుడు అటు పార్టీ అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన, అట్లనే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పైన పెట్టారు. వాళ్ళు మిగతా నేతలందరితోనూ కూడా మాట్లాడి భవిష్యత్తులో ఏ రకంగా వీళ్ళ సేవలను ఉపయోగించుకుంటాం, ఏ రకంగా వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం అనేది చెప్పి వాళ్ళని బుచ్చగించడానికి అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి నేతలు మరి మెత్తబడతారా, ఏఐసిసి అగ్రనేతలు మాటలు వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు మెత్తబడతారా, లేకుంటే నేను సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తానంటూ ఆయన చెప్తున్నారు. మరి రాజీనామా చేస్తారా లేకుంటే ఆయనను ఏ రకంగా బుజ్జగిస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోనూ కూడా మాట్లాడతారని తెలుస్తోంది. మాట్లాడిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు ఈ నేతలు అనేది కూడా వేచి చూడాలి. ప్రసన్న పవన్, ఇటు చూసుకుంటే ఇప్పటికే ఏఐసిసి సెక్రటరీ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సుదర్శన్ రెడ్డి ఇంటికి. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అలాగే మరొక వ్యక్తి కూడా ఉన్నారు కదా, వాళ్ళు అందుబాటులోకి వచ్చారా? ఇందాక మీరు చెప్తున్నట్లుగా వాళ్ళు ఇంకా కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా అందుబాటులోకి వచ్చారనుకోవచ్చా? ప్రస్తుతానికైతే వాళ్ళని కలవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, ఎందుకు వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేకపోయాము అనేది వివరించి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం అయితే ఏఐసిసి పెద్దలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఢిల్లీ నుంచి కూడా మీనాక్షి నటరాజన్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకి చెప్పారు. సీనియర్ నేతలు ఇటు ఆశావాహులు కొంతమంది అలగబొన్నిన విషయాన్ని కూడా ఇప్పటికే ఏఐసిసి దృష్టికి తెచ్చారు. వాళ్ళకి ఈ రకంగా భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామంటూ హామీ ఇచ్చింది. తదితర వివరాలన్నింటినీ కూడా అందించినట్టుగా సమాచారం. చూడాలి మిగతా నేతలు అయితే ప్రస్తుతానికి సుదర్శన్ రెడ్డిని అయితే కలిసి వెళ్ళిపోయారు. 10 నిమిషాల క్రితమే ఇక్కడ నుంచి అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, వేం నరేందర్ రెడ్డి తదితరులు మాట్లాడి వెళ్ళిపోయారు. ఈయన చెప్పిన దాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి మేము చేరవేస్తాం, మీరు ఇచ్చిన సమాచారాన్ని చేరవేస్తాము, అక్కడి నుంచి కూడా మీకు తగిన హామీ లభించేలా మేము కృషి చేస్తామంటూ అటు సుదర్శన్ రెడ్డికి అయితే హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి మిగతా నేతలైతే ఇంతవరకు వీళ్ళకి కూడా అందుబాటులోకి రాలేదు, ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే పనిని అటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా అప్పచెప్పారు. తన సోదరుడితో మాట్లాడి ఎందుకు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయామనేది తెలియచెప్పాలి, ఖచ్చితంగా భవిష్యత్తులో తగినంత ప్రాధాన్యత ఇస్తామంటూ ఆయన నచ్చజెప్పాల్సిందిగా చెప్పినట్లుగా సమాచారం. చూడాలి మరి ఏ రకంగా వీళ్ళనందరినీ కూడా బుజ్జగిస్తారు, వీళ్ళు మెత్తబడతారా లేకుంటే రాజీనామా చేస్తామంటూ మంకపట్టి పడతారా అనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇటు చూసుకోవచ్చు మంత్రివర్గ విస్తరణలో
ఎవరైతే పదవి ఆశించి భంగపడ్డారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలంతా కూడా బుజ్జగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అయితే ప్రస్తుతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతో ఇటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సీటుకు సంబంధించి, పదవికి సంబంధించి ఎందుకు ఇవ్వలేదు అనే కారణాలనైతే వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా పదవిని ఆశించారు. అతని కోసం కూడా ఆయనతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పెద్దలంతా కూడా. ఇక దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హేమ లైవ్ లో ఉన్నారు. హేమ, మనం చూస్తున్నాం ఇద్దరు మంత్రివర్గ విస్తరణలకు సంబంధించి కూడా వాళ్ళు ఒక చోటు దక్కించుకునేందుకు కూడా ఎంతగానో ప్రయత్నం చేశారు. చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. సో మొత్తానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇటు కాంగ్రెస్ నుంచి పెద్దలు ఏం చెప్తున్నారు, అలాగే చోటు దక్కని వారు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం రాజ్భవన్ దగ్గర ఉన్నాం. రాజ్భవన్ దగ్గర చూడొచ్చు, మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజ్భవన్ నుంచి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ముగ్గురు మంత్రులు కూడా కాసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. మొదటిగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం బిగ్ టీవీ మీద చూస్తున్నాం. ఇక ఇందాక మీరు అన్నట్టుగా మంత్రివర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంతోమంది ఆశావాహం వ్యక్తం చేశారు. ఎంతోమంది ఆశావాహులకు చెక్ పెడుతూ కాసేపటి క్రితమే ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనేక పేర్లు ఉంటాయని భావించినప్పటికీ కూడా ఒక్కసారిగా బీసీ వర్గానికి సంబంధించి ఒకరు, ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రుల పేర్లను కూడా అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం కొంతమంది తమకు మంత్రి వర్గంలో చోటు దక్కనందున కొంతమంది ప్రస్తుతం డిసప్పాయింట్ అయినటువంటి వాళ్ళను ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. రాజ్భవన్ దగ్గర పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసి వచ్చినటువంటి మంత్రులను కలిసేందుకు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇక ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్కి టాస్క్లు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ముందున్నటువంటి అతిపెద్ద టాస్క్ ఎవరైతే మంత్రి క్యాబినెట్లో స్థానం దక్కనటువంటి సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా అసలు ఈసారి మంత్రివర్గంలో తమకు ఎందుకు స్థానం కలగలేదో కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాజీనామాలు చేయకుండా చూడాలి, బుజ్జగింపులు చేయాలి, అసలు ఏం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక మంత్రివర్గం ఉగాది రోజు ఉంటుంది అని భావించినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా తమకు అవకాశం కల్పించాలి అంటూ హైకమాండ్ని, ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కోరారు. ఇందులో భాగంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ట్రై చేసినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళిద్దరు పేర్లు కూడా ఈరోజు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రుల జాబితాలో వినిపించలేదు. సో ప్రస్తుతం కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం కంటే ముందు సుదర్శన్ రెడ్డి ఇంటికి నేరుగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, అనిల్ యాదవ్ అంతా వెళ్ళి మాట్లాడి బుజ్జగించినటువంటి పరిస్థితి. సుదర్శన్ రెడ్డి మాత్రం డిసప్పాయింట్గా ఉన్నట్టుగానే తెలుస్తుంది, నిరాశ వ్యక్తం చేసినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి తమకు అవకాశం కల్పించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున సీనియర్ నేతలంతా కూడా భావించారు. కానీ భావించినట్టుగా కూడా ఇక్కడ స్థానం కల్పించకుండా కేవలం మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు మాత్రమే ఈసారి క్యాబినెట్లో అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిని, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, అటు మాల కమ్యూనిటీ నుంచి వివేక్ని, మాదిగ కమ్యూనిటీ నుంచి అడ్లూరి లక్ష్మణ్ని కూడా అనౌన్స్ చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. కానీ ఎంతోమంది ఎమ్మెల్యేలు 4 సార్లు 3 సార్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, సేమ్ టైం మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, సీనియర్ నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళందరినీ కాదని వీళ్ళు ముగ్గురికి ఇవ్వడం కొంతమంది అయితే ప్రస్తుతం నిరాశ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సమయంలోనే తనకి మంత్రి పదవి ఇస్తాము అని హైకమాండ్ హామీ ఇచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా బహిర్గంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం నల్గొండలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమంలో కూడా తను మంత్రి పదవికి అర్హుడును, మిగతా వాళ్ళతో పోలిస్తే తను
తాను అర్హుడిని అంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసాం. కానీ ఈరోజు కేబినెట్ ఎక్స్పాన్షన్లో రాజగోపాల్ రెడ్డి పేరు వినిపించలేదు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి అటు డిసప్పాయింట్ అయినట్టుగా తెలుస్తుంది. సో రాజగోపాల్ రెడ్డిని నచ్చజెప్పే ఆ టాస్క్ని అటు మీనాక్షి నటరాజన్తో పాటు రాజగోపాల్ రెడ్డి బ్రదర్గా ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అప్పగించినట్టుగా తెలుస్తుంది. అసలు ఈసారి మంత్రివర్గంలో ఎందుకు వీళ్ళకి అవకాశం కల్పించలేదు, మిగతా అంటే పబ్లిక్లోకి ఎలాంటి మెసేజ్ పంపించాలి, అండ్ మోరోవర్ రీసెంట్గా జరిగినటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రస్తుతం చూడొచ్చు అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసి రాజ్భవన్ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఒకవైపు ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు, మరొక వైపు ఎవరైతే నిరాశ వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళను బుజ్జగించేటటువంటి పనిలో కూడా మీనాక్షి నటరాజన్ ఉన్నారు. రాజ్భవన్ నుంచి ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేసి బయటకు వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము. అడ్లూరి లక్ష్మణ్తో పాటు వాకిటి శ్రీహరి, సేమ్ టైం మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా నేరుగా రాజ్భవన్ నుంచి ఎవరైతే నిరాశ వ్యక్తం చేసినటువంటి క్యాండిడేట్స్ ఇంటికి కూడా వెళ్తారు, వెళ్ళి బుజ్జగింపు కార్యక్రమాలు అయితే చేస్తారు. ఎందుకంటే చాలామంది అటు అసంతృప్తితో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా తమకు అవకాశం కల్పించినందుకు కొంతమంది రాజీనామా చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులంతా కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు మంత్రి పదవి ఆశించి ప్రస్తుతం ఎవరైతే డిసప్పాయింట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హైమా. రైట్, ఇక ప్రస్తుతం ఎవరైతే కాంగ్రెస్ లో కొత్తగా ఎన్నికైన మంత్రులు ఉన్నారో వాళ్ళ ప్రమాణ స్వీకారం ఇవాళ రాష్ట్రపతి భవన్లోని రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగింది. అలాగే ఈ పదవుల కోసం ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఏఐసిసి చీఫ్ సెక్రటరీలు అంతా కూడా పెద్దలంతా కూడా బుజ్జగించే పనిలో ఉన్నారు. అసలు ఎందుకు వారికి సీటు కేటాయించలేదు అనే కారణాలనైతే వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.